ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో మళ్లీ అడుగుమేర పెరిగిన వరద ప్రవాహం. 6 రోజులుగా ముంపులోనే అల్లాడుతున్న ప్రజలు. విజయవాడను ముంచిన ప్రభుత్వ నిర్లక్ష్యం. చంద్రబాబు చేతగానితనాన్ని అధికారులపైకి తోసే కుట్రలు. మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది. నేట మునిగిన ఇళ్లలో బురదతో బాధితుల ఇబ్బందులు. వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని ఎట్టకేలకు ఒప్పుకున్న ఎస్ఆర్సీ. Z+ సెక్యూరిటీ కొనసాగించాలని సిఫార్సు చేశామంటూ అంగీకారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, అడ్వైజర్గా మోహన్ సాయి దత్ నియామకం. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎస్వి మోహన్ రెడ్డి, నంద్యాలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి నియామకం. వరద నష్టం అంచనా కోసం ఏపీలో కేంద్ర బృందం పర్యటన. బెజవాడ ముంపు ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పరిశీలన. ఆర్మీ ఇంజనీర్ల బృందాన్ని పంపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొననున్న నిపుణులు. బెజవాడ వరద బాధితుల పట్ల ఎన్సీసీ కమాండింగ్ అధికారి ఉదారత. ఆహార ప్యాకెట్లు అందజేసి బాధితుల్లో గుండె ధైర్యం నింపిన టీం. ఏపీలో ముంపు ప్రాంతాలు, పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి. నేడు తెలంగాణలోనూ పర్యటించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడ రోడ్లపై క్యూ కట్టిన రేషన్ పంపిణీ వాహనాలు. బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి వినియోగం. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. ధవళేశ్వరం బ్యారేజ్కు పెరిగిన వరద ఉధృతి. శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద. ఏడాది మూడోసారి క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు. కూనవరం వద్ద ప్రమాదకర స్థాయిని దాటిన గోదావరి. పోలవరం నుంచి 48 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన. బాధితుల సమస్యలపై ఆరా, ఆదుకుంటామని హామీ. తెగిన చెరువులు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలి. వారంలో ప్రక్రియ పూర్తి చేయాలని ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ ఆదేశం. వరద బాధితులకు తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు భారీ విరాళం. 5 కోట్లను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన బ్యాంకు ప్రతినిధులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. తెలంగాణ రాజ్భవన్ ఉద్యోగులకు మట్టి విగ్రహాలు పంపిణీ. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్. కొమరం భీం జిల్లా జైనూర్ ప్రశాంతంగా ఉందన్న డీజీపీ జితేందర్. స్థానికుల్లో మనోధైర్యం నింపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని వెల్లడి. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్. డిస్కమ్స్ ఆధ్వర్యంలో స్పెషల్ పోర్టల్ జీవో విడుదల చేసిన సర్కార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రేహౌండ్స్, మావోల మధ్య ఎదురుకాల్పులు. 6 మావోయిస్టుల మృతి, 2 కానిస్టేబుళ్లకు గాయాలు. సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి సీరియస్. ఢిల్లీ ఎయిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం. ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేయనున్న సర్వోన్నత న్యాయస్థానం. పారాలింపిక్స్లో అదరగొడుతోన్న భారత అథ్లెట్స్లు. 25 పతకాలతో పాయింట్ల పట్టికలో 16వ స్థానం. పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.